హలో అండి. ఇవాళ నేను ఉల్లిపాయ రసం పెట్టడం చూపిస్తున్నాను. దీనికోసం మనం ముందుగా గిన్నెలో నూనె వేసి అది కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు వేసి వేపుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత పసుపు, ఇంగువ, మెంతిపిండి వేసి వేగాక ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేదాకా సాఫ్ట్ అయ్యేదాకా వేసి వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇవి కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా గుజ్జుని వేయాలి. నేను మిక్సీ పట్టేసి ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాను, అది వేసాను. అది వేగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు కొంచెం నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి. అవి మరుగుతున్నప్పుడు ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి బాగా రసం ఒక పొంగు రానివ్వాలి. రానిచ్చిన తర్వాత అది మనం రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతేనండి, మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ రసం తయారైపోయింది. మీరు కూడా ఇలా మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. కొత్తగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.